సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ 160 సిఆర్పీసీ కింద మరోసారి నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లోని నివాసంలో విచారణ చేయనున్నట్టు తెలిసింది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. గురువారం సిట్ మొదటిసారి నోటీసులు ఇచ్చింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నందున విచారణకు హాజరు కాలేనని, మరో డేట్ ఇవ్వాలని సిట్ కు కేసీఆర్ రిప్లై ఇచ్చారు. మొదటిసారి విచారణకు మినహాయింపు ఇచ్చిన సిట్ రెండోసారి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే తనను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. దీనిపై అధికారులు న్యాయ సలహా తీసుకున్నారు. నందినగర్లోని ఆయన నివాసంలోనే విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవని బీఆర్ఎస్ లీగల్ టీం చెబుతోంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్ కు నోటీసులని విమర్శిస్తోంది. గతంలో ఇలాంటి కేసుల్ని సుప్రీంకోర్టు కొట్టేసిందని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ న్యాయవాది మోహిత్ రావు చెప్పారు. వాళ్ళు ఇచ్చిన నోటీసే 160 సిఆర్పీసీ కింద ఇచ్చారు అండ్ దాంట్లో ఉన్న నిబంధనలకి వ్యతిరేకంగా ఇచ్చారు. హైదరాబాద్లో ఉండాలి అని ఎక్కడ కూడా సిఆర్పీసీలో చెప్పలేదు. ఎక్కడైతే తను నివసిస్తారో అక్కడికి వెళ్ళాలి. 65 ఇయర్స్ అండ్ అబౌవ్, 15 ఇయర్స్ కంటే లోబడి ఉన్న వాళ్ళు అండ్ ఉమెన్ అండ్ ఏదైనా అక్యూట్ ఇల్నెస్తో ఉన్న వారిని వాళ్ళ నివసించే స్థానానికి వెళ్ళి అక్కడ ఎగ్జామిన్ చేయాలి. ఇక రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో 4 పోలీసు అధికారుల్ని అరెస్ట్ చేయగా ప్రభాకర్ రావుని సైతం పలుమార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఈ కేసులో చిన్న గ్యాప్స్ ని కూడా ఫిల్ చేస్తూ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ముందుకెళుతోంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ఆధారంగా కీలక సమాచారాన్ని సేకరించింది. అలాగే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావుని ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఇప్పుడు కేసీఆర్ వంతొచ్చింది. అనేక వాంగ్మూలాల్లో కేసీఆర్ పేరు వెలుగులోకి రావడంతో పాటు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పెద్దాయన పాత్ర గురించి ప్రస్తావించారు. కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడంతో దర్యాప్తు కీలక దశలోకి ప్రవేశించింది.